ఇందాక స్వప్న అన్నప్పుడు హాయ్ విజయవాడ అనాలని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇంకేదైనా ఏరియాకి వెళ్ళి ఉంటే ఆ ఏరియాని పేరు పెట్టి పిలిచేవాడినాము. ఇది మహా ఊరే, నేను విజయవాడని, సో అలా పేరు పెట్టి పిలవాలనిపించట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూర్కి కారణం ఏంటంటే థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. అంటే నేను ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు చిన్న అనుకున్నాను మనసులో, విజయవాడ వెళ్ళాలి, ఒకసారి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలి అని. బట్ నాకు రిలీజ్ ముందు చిన్న హడావిడి వల్ల, పనుల వల్ల కుదరలేదు అని మనసులో ఉండిపోయింది. రిలీజ్ అయిపోతుంది సినిమా, నేనేమో అనుకున్నాను, వెళ్ళలేకపోయాను అని. కరెక్ట్గా రిలీజ్ తర్వాత సడన్గా స్వప్న ఫోన్ చేసి మనం సక్సెస్ టూర్కి వెళ్తున్నాం, విజయవాడ మన ఫస్ట్ డెస్టినేషన్ అన్నప్పుడు అమ్మవారే పిలిపించుకుందేమో అనిపించింది. సో తెలియని ఒక పాజిటివ్ వైబ్ కూడా వచ్చింది. ఈరోజు వచ్చిన వెంటనే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్గా థియేటర్ విజిట్ స్టార్ట్ చేద్దాం. సో బోల్డ్ అంత పాజిటివ్ ఒక ఎనర్జీతో స్టార్ట్ అయింది సక్సెస్ టూర్. ఇది ఇలాగే మా చివరిదాకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బిగినింగ్లో చేసినప్పుడు బోల్డ్ అని డౌట్లు, ఇది రెగ్యులర్ సినిమా లాగా ఉండదు, ఇది కమర్షియల్ ఫార్మాట్లో, లేదంటే 6 పాటలు 4 ఫైట్లు అలా ఉండదే, ఎలా తీసుకుంటారో ఆడియన్స్ అని. మా అందరినీ రైట్ అని ప్రూవ్ చేసి తెలుగు సినిమాల్లో కొత్త సినిమా వస్తే ప్రేక్షకులు చూడకపోవడం కాదు, మీరు తీయండి మేము చూస్తామని ఇంకోసారి ప్రూవ్ చేసినందుకు విజయవాడ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ.